మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత ఫేట్ మారలేదు. తీహాడ్ గేటు దాటి బయట అడుగు పెడదామనుకున్న ఆమె ఆశలను ఆవిరి చేసింది కోర్టు. ఇందుకీ కోర్టు ఏం చెప్పింది ఒకసారి చూద్దాం. Sushri K. Kavita was produced in the court from the judicial custody, and the Honorable Court has extended the judicial custody till 23rd. कोर्ट ने हमें मना नहीं किया. कोर्ट ने कहा कि आप एक एप्लीकेशन मूव कर दीजिए, उसके बाद हम डिसाइड करेंगे वो. तो शी वाज नॉट the right of speaking in the court was not denied, but then court has directed us to file an application for that. సో అది జ్యుడిషియల్ కస్టడీ ఎక్స్టెండ్ అయింది. ఇదంతా ఎక్స్పెక్ట్ చేసింది. ఈడీ ఒక్కసారి పిఎంఎల్ యాక్ట్ కింద బుక్ చేస్తే ఇంకా బయటకు రావడం అంత ఈజీ కాదు. ఇది ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. ఇప్పుడు అదే జరుగుతోంది. అయితే ఇది కాదు ఇక్కడ టాపిక్. కవిత రాసిన లెటర్ ఇక్కడ సెంటర్ పాయింట్. ఏం చెబుతున్నారు కవిత? నేను తప్పు చేశాననడానికి ఆధారాలు లేవు. ఈ వ్యవహారంలో నేను బాధ్యురాలిని కాదు, బాధితురాలిని. ఫోన్లన్నీ ఈడీకి ఇస్తే వాటిని ధ్వంసం చేశానని నాపైనే ఆరోపణలు చేస్తున్నారు. నన్ను మానసికంగా శారీరకంగా అధికారులు వేధిస్తున్నారంటోంది ఆవిడ. ఇలా సాగిపోయింది కవిత రాసిన లేఖ. ఇంకా ఉంది. టాపిక్ వచ్చిన దగ్గర మళ్ళీ లేఖ విషయానికి వద్దాం. ఇక్కడే కొన్ని ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. తాను బాధితురాల్ని అంటున్నారు కవిత. అయితే కవితే కింగ్ పిన్ అంటోంది ఈడీ. ఇవి రెండు కంప్లీట్ ఆపోజిట్ స్టేట్మెంట్స్ కదా. ఇక్కడే చిక్కుమడి ఉంది. కవితే కింగ్ పిన్ అనడానికి అన్ని ఆధారాలు చూపిస్తోంది ఈడీ. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో భేటీ అయింది ఎవరు? కవిత. అరుణ్ పిళ్ళైని తన మనిషిగా ఆప్ నేతలకు పరిచయం చేసింది ఎవరు? కవిత. ప్రాఫిట్ మార్జిన్ను 12% పెంచడంలో ఎవరి హ్యాండ్ ఉంది? కవిత. మాగుంట శ్రీనివాసరెడ్డిని కలిసింది ఎవరు? కవిత. మాగుంటను 50 కోట్లు ఇవ్వమని చెప్పింది ఎవరు? కవిత. ఇండో స్పిరిట్స్తో పార్ట్నర్షిప్ తీసుకుంది ఎవరు? కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితుల స్టేట్మెంట్లో పదే వచ్చిన పేరు ఎవరిది? కవితది. ఇందులో ఏ ఒక్క విషయం కూడా మేము పర్సనల్గా చెబుతోంది కాదు. ఈ విషయాలన్నీ ఈడీ కస్టడీ రిపోర్ట్లో పొందుపరిచిన విషయాలు. మరి కవిత చెబుతున్న మాట ఏంటి? నేను బాధ్యురాలిని కాదు, బాధితురాలిని. మరి ఎలా నమ్మాలి? ఈడీ వద్దేమో ఆధారాలు ఉన్నాయి. కవిత వద్ద ఒక లెటర్ ఉంది. అది కూడా ఆమె రాసింది. అంతేకాదు, ఈ లెటర్లో మరో పేరాలో తన బెయిల్ విషయాన్ని కూడా ప్రస్తావించారు కవిత. ఏమనంటే, నేను బాధ్యత గల తల్లిని. నా కుమారుడికి పరీక్షల కారణంగా అందుబాటులో ఉండాలి. అమ్మ స్థానాన్ని ఎవరైనా భర్తీ చేయగలరా? అసలే ఇయర్ నా కొడుకు చాలా ముఖ్యమైనది. తన పక్కన లేకపోతే అతని స్టడీస్పై ఎఫెక్ట్ పడుతుందని చెబుతున్నారు కవిత. కానీ ఇదే విషయాన్ని కొంచెం అటు ఇటుగా ఇంతకుముందే కోర్టుకు చెప్పారు ఆమె తరపు లాయర్లు. మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ ఢిల్లీ కోర్టును కోరగా నో ఛాన్స్ అని చెప్పేసింది కోర్టు. అప్పుడే ఈ వాదన చేశారు ఆమె తరపు లాయర్లు. మళ్ళీ ఇప్పుడు లెటర్లో అదే విషయాన్ని ఆవిడ ప్రస్తావించారు. అయితే ఇక్కడ కవిత పిఎంఎల్ఏ సెక్షన్ 45ను తెరపైకి తీసుకొచ్చారు. ఈ సెక్షన్ ఏం చెబుతోందంటే, బెయిల్ షరతులను మినహాయించి మహిళా నిందితులను బెయిల్పై రిలీజ్ చేసేందుకు కోర్టు అనుమతిస్తుంది. అక్కడే తాను మహిళను, అమ్మను అని కోర్టుకు తెలిపారు కవిత. కానీ ఈడీ కూడా అంతే స్ట్రాంగ్గా కౌంటర్ స్టేట్మెంట్స్ ఇచ్చింది. సెక్షన్ 45 మహిళలకు ఉద్దేశించిందే, కానీ కవిత సాధారణ మహిళ కాదు, ప్రముఖ రాజకీయ నాయకురాలు. సో ఈ సెక్షన్స్ అస్సలు పరిగణలోకి తీసుకోవద్దు, మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అనేది ఈడీ చెబుతున్నటువంటి వాదన. ఈ వాదనలన్నీ విన్నాక బెయిల్ ఇచ్చేందుకు ససేమిరాంది కోర్టు. దీనికి రీజన్స్ కూడా చెప్పింది. కవిత ఓ నిస్సహాయరాలు కాదు, ఆమె ఉన్నత స్థాయి విద్యావంతురాలు. ఇప్పటికే కొడుక్కి 7 పరీక్షలు పూర్తయితే బెయిల్ ఎందుకు? ఒకవేళ పరీక్షలు ఉన్నా కుటుంబ సభ్యులంతా ఉన్నారు కదా, మళ్ళీ మీరెందుకు అని డైరెక్ట్గానే ప్రశ్నించింది. ఈ సీన్ జరిగిన తర్వాత కూడా ఇవే టాపిక్స్ను లెటర్ ద్వారా రిలీజ్ చేశారు కవిత. నిజానికి కస్టడీ కోసం వాదనలు జరుగుతుంటే కవిత మాట్లాడేందుకు ట్రై చేశారు, కానీ జడ్జ్ నో వే అని చెప్పేశారు. దీంతో కవిత లెటర్ను మీడియాకు రిలీజ్ చేశారు. చూస్తుంటే ఇదంతా సింపతి క్రియేట్ చేసుకునే ప్రయత్నంలా కనిపిస్తోంది. మొదట మహిళ అనే కార్డును వాడడం, తర్వాత కొడుకుకు దూరం అవుతున్నానన్న విషయాన్ని హైలైట్ చేయడం, అట్ ది సేమ్ టైం తనకేం తెలియదని చెప్పడం, పదే విక్టిమ్ కార్డు వాడడం. ఇవన్నీ చూస్తుంటే కవిత మీడియా అటెన్షన్ను డ్రా చేయడానికి ట్రై చేస్తున్నారనేది ఇక్కడ అర్థమవుతుంది. ఇదంతా నాణ్యానికి ఒకవైపే. మరోవైపు మాత్రం ఈ కేసులో దర్యాప్తు చాలా వేగంగా జరుగుతుంది. మీడియా మొత్తం కవిత చుట్టూ తిరుగుతుంటే ఈ కేసులో సైలెంట్గా దర్యాప్తు చేస్తూనే ఉన్నాయి ఈడీ, సిబిఐ. సిబిఐ కూడా ఇప్పటికీ కవితను ప్రశ్నించింది. ఈడీ ఇప్పటికే అసలు విషయాలను కూపిలాగింది. ఈ స్టేట్మెంట్స్ ఆధారంగానే కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. వీరిద్దరి అరెస్టుల తర్వాత పంజాబ్, హర్యానాలో కూడా సోదాలు జరిగాయి. ఇంకా తవ్వుతూనే ఉన్నారు. అందుకే కేజ్రీవాల్ కవితకు బెయిల్ ఇచ్చేందుకు నో చెబుతోంది ఈడీ.